పార్లమెంట్ ఉభయ సభలను కర్ణాటక అంశాలు కుదిపేశాయి. కర్ణాటక కాంట్రాక్టర్లు రిజర్వేషన్లు, ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం శివకుమార్ వ్యాఖ్యలపై సభలో దుమారం చెలరేగింది. దీంతో రాజ్యసభ, లోక్సభ పలుమార్లు వాయిదా పడింది. రాజ్యసభ ప్రారంభం కాగానే కర్ణాటక అంశాన్ని ప్రస్తావిస్తూ బీజేపీ ఎంపీలు సభా కార్యకలాపాలకు అంతరాయం కల్పించారు. ఈ సందర్భంగా జోక్యం చేసుకున్న పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు మాట్లాడుతూ డీకే శివకుమార్ రాజ్యాంగాన్ని అవమానపరిచారని, ఆయన వెంటనే తమ పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అధికారపక్ష ఎంపీల నినాదాలతో సభ హోరెత్తడంతో చైర్మన్ జగదీప్ ధన్కర్ సభను మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేశారు. సభ తిరిగి సమావేశమైన తర్వాత కూడా బీజేపీ సభ్యులు సభలో నినాదాలు కొనసాగించారు. ఈ సందర్భంగా ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ రాజ్యాంగాన్ని మార్చాలంటూ డీకే శివకుమార్ వ్యాఖ్యలు చేయలేదని సభలో చెప్పారు. ఢిల్లీ హైకోర్టు జడ్జి నివాసంలో నోట్ల కట్టలు బయటపడిన విషయం నుంచి దృష్టిని మరలించేందుకే బీజేపీ సభ్యులు ఈ ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. ఖర్గే వ్యాఖ్యలను సభానాయకుడు జేపీ నడ్డా ఖండించారు. కర్ణాటక ప్రభుత్వం మతపరంగా కాంట్రాక్టులో 4% రిజర్వేషన్లు ఇస్తోందని చెప్పారు. అధికార ప్రతిపక్ష సభ్యుల ఆరోపణలు, ప్రత్యారోపణల మధ్య డిప్యూటీ చైర్మన్ హరివంశ్ సభను ముందుగా స్వల్ప వ్యవధికి వాయిదా వేశారు. తిరిగి సమావేశమైన తర్వాత కూడా సభలో అదే పరిస్థితి నెలకొనడంతో సభను మంగళవారానికి వాయిదా వేశారు. అటు లోక్సభను కూడా కర్ణాటక వ్యవహారం కుదిపేసింది. దీంతో స్పీకర్ ఓం బిర్లా ముందుగా సభను మధ్యాహ్నం 12 గంటల వరకు, ఆ తర్వాత 2 గంటల వరకు వాయిదా వేశారు. Karnataka government has passed a bill granting 4% of reservation to minorities and in public contracts. ये और इसके साथ साथ जो वहां के डिप्टी चीफ मिनिस्टर हैं, जिसके बारे में रिजू जी ने रेफरेंस दी है, डिप्टी चीफ मिनिस्टर ने स्टेटमेंट दिया है हाउस में कि जरूरत पड़ेगी तो हम संविधान को भी बदलेंगे। आपने मुझे समय दिया और उसका उत्तर देने का, मैं यही कहूंगा, कौन सा वो आदमी इनको कहा देश का संविधान बदलने वाले हैं? देश का संविधान जो डॉक्टर बाबा साहब अम्बेडकर ने बनाया वो कोई बदल नहीं सकता। रिजर्वेशन भी कोई खत्म नहीं कर सकता और उसकी रक्षा के लिए मैं फिर निवेदन कर रहा हूं, आप पोस्टर लेकर सदन में नहीं आएंगे। सदन में लेकर पोस्टर आएंगे तो मैं माननीय सदस्य कार्रवाई करूंगा। ये तरीका ठीक नहीं है। आप सदन चलने में सहयोग करें। मैं पूर्व में भी व्यवस्था दे चुका हूं। सदन में अगर पोस्टर लेके आएंगे तो मैं कार्रवाई करूंगा। संसदीय कार्य मंत्री जी या तो उनके प्रस्ताव लाइए। आप सदन चलने में सहयोग प्रदान करें।